హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇంకొన్ని శనగపప్పు కూడా వేసుకోవాలి. 2 లేదా 3 వెండి మిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, 1 లేదా 2 ఆనియన్ కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న గుమ్మడికాయలు వేసుకోవాలి. ముక్కలను బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. అది మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు చాలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, చిటికెడంతా పసుపు వేసుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేయడంతో మంచి రుచిగా వస్తుంది కూర. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లం ముక్కని వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకోవడంతో మనం తింటున్నప్పుడు స్వీట్గా చాలా బాగుంటుందండి. బెల్లం ముక్కతో కర్రీ ఇంకా బాగా రుచిగా వస్తుంది. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. Thank you friends. Please like, share and subscribe my channel.